హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే బెండకాయ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బెండకాయ ఫ్రైకి అంత రుచి రావడానికి కారణం నేను వేసే ఇంగ్రీడియంట్స్తో పౌడరు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా బెండకాయ ముక్కలను, ఒక అర కేజీ బెండకాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చిన్న సైజ్ అండి, ఇవి చిన్నవి, పెద్దదైతే మీడియం సైజ్ ఒకటి సరిపోతుంది. సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే కదపకుండా, ఆ జిగురది పట్టకుండా ఫ్రై అవుతుంది లోపల నుంచి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయ్యాక ఫ్రై చేసినంతా కూడా కలుపుకుంటే కింద నుంచి పై వరకు, అప్పుడు సాల్ట్ రుచికి సరిపడా, పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేరే కడాయిలో కారం కోసం కొంచెం ఆయిల్ తీసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను మినపగుళ్ళు యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 3 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయ, 1 ఇంచు 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనిచ్చుకొని పౌడర్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరి తీసుకోవాలండి. ఎండు కొబ్బరి అన్నది మీకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకొని బెండకాయ అంతా ఫ్రై అయిన తర్వాత దింపేసే ముందు ఆ మసాలా పౌడరు, 1 స్పూన్ కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బెండకాయలను ఒకసారి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బెండకాయ మాడింది అనుకోనవసరం లేదండి. ఆ విధంగా ఫ్రై రోస్ట్గా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మసాలా అంతా పట్టి. ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడు రొటీన్గా చేసే బెండకాయ ఫ్రై కాకుండా ఒకసారి ఈ విధంగా క్రిస్పీ బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.